ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆర్టీసీని బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వినతి పత్రాలను పంపించారు. ప్రైవేట్ సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ అప్పగించే నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా 42,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్లకు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ సమర్పించింది. ప్రైవేటుకు ఈవీ బస్సులు కేటాయించకుండా ఉంచడం, బస్సులు పెంచడం, ఖాళీలు భర్తీ చేయడం, శ్రీశక్తి పథకం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. మాకైతే గవర్నమెంట్ పరంగా కొన్ని అష్యూరెన్స్లు కావాలి కాబట్టి గవర్నమెంట్ పరంగా కొన్ని సంతకాలు మేము ఈ జిల్లాలో సేకరించి జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మాకున్న కష్టాలు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సు వచ్చే దాంట్లో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా పొందుపరిచి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఆర్టీసీ ఎండీతోనూ జేఏసీ భేటీ అయింది. ఎండీతో జరిగిన భేటీ సానుకూలంగానే సాగిన మౌఖిక హామీలకు డ్రాఫ్ట్ కు మధ్య తేడాలున్నాయంటోంది జేఏసీ. వాటిపై మళ్లీ చర్చించే ఆలోచనలో ఉంది. ఈ రోజు స్త్రీశక్తి పథకం వల్ల మీరు ప్రత్యక్షంగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణం ఏ రకంగా నరకం అనిపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. డ్రాఫ్ట్ ఒకటి ఇచ్చారో ఆ డ్రాఫ్ట్లో మాట్లాడింది ఒకటి, డ్రాఫ్ట్ ఇచ్చింది ఒకటి. మీరు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్లో మీరు ఇచ్చినటువంటి నిర్ణయాలు, హామీలు అవన్నీ కూడా డ్రాఫ్ట్లో పొందుపరచలేదనే విషయాన్ని ఎండీ గారికి దృష్టి తీసుకెళ్లి వాటిని సరిచేసేదాకా కూడా మా పోరాటం. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ముఖ్యంగా శ్రీశక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులపై భారం పెరిగిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడమే కాకుండా అన్ని రూట్లలో సర్వీసులను పెంచాలని కోరుతున్నారు. ఆర్టీసీలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అంటోంది. ఆర్టీసీని బలోపేతం చేయడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది.